దండకారణ్యంలో బస్తర్ ఫైటర్స్. ఇంటెలిజెన్స్ వ్యవస్థ టెక్నాలజీతో మావోయిస్టుల కదలికలపై నిఘా. 3 నెలల్లో 71 మంది నక్సల్స్ మృతి. తాజా ఎన్కౌంటర్లో 15 మంది మహిళలు మృతి. మొత్తం 29 డెడ్ బాడీలు బయటకు తెచ్చిన పోలీసులు. 30కి పైగా ఆయుధాలు స్వాధీనమట. సో చాలా ప్లాన్డ్గా ప్రణాళికాబద్ధంగా మావోయిస్టులని మట్టుబెడుతున్నారు పోలీసులు. అత్యాధునిక టెక్నాలజీని వాడుకుంటున్నట్టుగా కనబడతా ఉన్నది. నిన్నటి వార్త ఇది, అంటే నిన్న జరిగిన దానికి డెవలప్మెంట్ న్యూస్ ఇది. మృతదేహాలు తరలిస్తున్న జవాన్లు. 29 మంది ఈ బస్తర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయారు. కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు. దండకారణ్యంలో బస్తర్ ఫైటర్స్. రామ్జీ గౌడే, జుగని అలియాస్ మాలతి శంకర్రావు. సో ఆయనది భూపాలపల్లి జిల్లా. సో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయినారు. వీళ్ళ మీద దాదాపు ఒక 10 లక్షల పైన రివార్డ్స్ కూడా ఉన్నాయి. సో దాదాపు లాస్ట్ 3 monthsలోనే 71 మందిని చంపేసిరు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో బస్తర్ బలగాలు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నాయి. గూగుల్ మ్యాప్కు కూడా దొరకని అబూజ్మడ్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ టెక్నాలజీ సాయంతో మావోయిస్టుల ప్రతి కదలికలపైన నిఘా పెట్టాయి. 3 నెలల్లో 71 మంది నక్సల్స్ను ఎన్కౌంటర్ చేశాయి. దండకారణ్యంలోని అబూజ్మడ్ మావోయిస్టులకు కంచుకోట. మంగళవారం పోలీసులు 29 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిన కాంకేర్ జిల్లాలోని చోటే బైఠియా ప్రాంతం కూడా అబూజ్మడ్లోనే ఉన్నది. ఈ ప్రాంతంలో బస్తర్ బలగాలు పాగా వేయడం వెనుక భద్రతా బలగాల సుదీర్ఘ శ్రమ దాగి ఉన్నది. ఇక్కడ ఆదివాసీలు మొత్తం మావోయిస్టు పార్టీకి సానుభూతి పరులే. అందుకే భద్రతా బలగాలు అడుగు పెడితే క్షణాల్లో వాళ్లకు సమాచారం తెలిసిపోతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా 2014-2017 మధ్యకాలంలో ఆ ప్రాంతంలోకి సిఆర్పిఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్ బలగాలు భారీగా చొచ్చుకుపోయాయి. మారుమూల పల్లెల్లో రోడ్లు నిర్మించడం, సెల్ టవర్లు ఏర్పాటు చేయడం, యువతను ఆకర్షించడం లాంటి కార్యక్రమాల్లో సక్సెస్ అయ్యాయి. మినీ థియేటర్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం, సంక్షేమం అందించడంతో పాటు అక్కడి ప్రజలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేసి బస్తర్ పైన ఆధిపత్యం సాధించాయి. దీంతో ఇప్పుడు అక్కడ చీమ చిటుక్కుమంటున్న వెంటనే భద్రతా బలగాలకు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఉండే 5 ఏరియా కమిటీల్లోని 250 మంది సాయుధ మావోయిస్టుల సమాచారం మొత్తం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళ్ళింది. ఇందులో భాగంగా కాంకేర్ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దీనికి తోడు కేంద్ర హోంశాఖ కొంతకాలంగా ఛత్తీస్గఢ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో బలగాలకు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించింది. వానాకాలంలో కూంబింగ్, గుట్టల్లో దాడులు చేయడం పైన సిఆర్పిఎఫ్ బలగాలకు శిక్షణ ఇచ్చారు. బస్తర్ ఫైటర్స్ పేరుతో మహిళా కమాండోలను కూడా రంగంలోకి దించారు. సెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా మావోయిస్టు లీడర్ల ఆచూకీ కనిపెడుతున్నారు. దీనివల్లే బస్తర్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారట. యాక్చువల్గా ఏం జరిగింది? భోజనం చేసి సేద తీరుతున్న సమయంలో మెరుపు దాడి చేసిరట. ఈ నెల 5వ తేదీన కాంకేర్ జిల్లా చోటే బైఠియా ప్రాంతంలో మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఈ సమాచారం గ్రిడ్ లొకేషన్ను బస్తర్ ఐజీకి పంపించారు. స్థానికంగా ఉన్న తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా పక్కా వివరాలు సేకరించారు. ఎన్నికల వేళ మావోయిస్టులు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుసుకున్నారు. కాంకేర్ ఎస్పీ ఐకే ఎలిసేలా నేతృత్వంలో బీఎస్ఎఫ్, డిఆర్జీ బలగాలను రంగంలోకి దించారు. సోమవారం రాత్రి నుంచే వీరి వేట మొదలైంది. మంగళవారం చోటే బైఠియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా కోరేనార్ అడవుల్లో మావోయిస్టులు మకాం వేసిన ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి. మధ్యాహ్నం భోజనం చేసి సేద తీరుతున్న సమయంలో అదను చూసి బలగాలు ఒక్కసారిగా మెరుపు దాడికి దిగాయి. ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ సిఐ లక్ష్మణ్ కేత్ ఆధ్వర్యంలో బలగాలు చుట్టుముట్టి 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. తేరుకునేలోపే మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. మిగిలిన వారు పోలీసులను నిలువరించేందుకు 4 గంటల పాటు పోరాడారు. ఎన్నోసార్లు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న కమాండర్ శంకర్రావు ఈసారి భద్రతా బలగాల వలకు చిక్కారు. బస్తర్ ఎన్కౌంటర్ ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండొచ్చు ఇలాంటి ఆపరేషన్స్కి? కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చేసే ఈ అణచివేత, పేదరికము ఇవన్నింటిని కనుక లేకుండా చేయగలిగితే ఈ మావోయిస్టులు ఎక్కడిది, నక్సలైట్లు ఎక్కడిది, వ్యవస్థ ఎక్కడిది? ఈ కోట్లాది రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టాలా? ప్రజలు క్వశ్చన్ చేసినప్పుడు అణచివేత లేకుండా చేయాలా? ఈ ఆలోచనతో ప్రభుత్వాలు పనిచేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ లేకుండానే ఉంటాయి. ఇప్పుడు ఈ అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళంత ఎవరు? ఇట్లాంటి వివక్షకు గురైన వాళ్ళే చాలామంది ఉంటారు. మరి ఆ దిశగా మనం ఎందుకు ఆలోచించద్దు? మూలాన్ని మనం కట్ చేయకుండా ఇలాంటి ఎన్కౌంటర్లు వాటి ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? 100% దొరకదు. 100% దొరకదు. చేవెళ్లలో రియల్టర్ దారుణ హత్యాట.
ఆర్థిక లావాదేవీలతో నరికి చంపిన